ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ, ఇప్పుడున్న అసెంబ్లీ ఆల్రెడీ ఒక అసెంబ్లీ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ఒక సచివాలయం బిల్డింగ్ ఇప్పుడు ఉంది. కరెంట్లీ వీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ సచివాలయము, ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ బిల్డింగ్ అంతా కలిపి ఇప్పటికే 6 బ్లాకుల్లో 6 లక్షల ఎస్ఎఫ్టీలో ఇప్పుడు ఉంది. 6 లక్షల ఎస్ఎఫ్టీలో 6 బ్లాకుల్లో ఇప్పటికే ఎగ్జిస్టింగ్ అసెంబ్లీ, ఎగ్జిస్టింగ్ సచివాలయం ఇప్పటికే ఉంది. ఇది ఉండగానే కొత్త సచివాలయం కడతాడంట, కొత్త అసెంబ్లీ మళ్ళీ కడతాడట, హెచ్ఓడి ఆఫీసులు, ఈ కొత్త సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల కోసం కొత్తగా కట్టబోయే, కేవలం ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్టబోయే సెక్రటేరియట్, మళ్ళీ కొత్తగా హెచ్ఓడి ఆఫీసులు అన్నీ కూడా ఆ సెక్రటేరియట్లో పెట్టడానికి ఈ మనిషి 53,57,389 స్క్వేర్ ఫీట్ కడుతున్నాడు. 6 లక్షల ఎస్ఎఫ్టీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. అన్ని హెచ్ఓడీలు కలుపుకున్న, సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్ మొత్తం తీసుకున్న, అంతమంది కలిసినా కానీ 12,000 మంది లేరు. ఆ 12,000 మంది ఇప్పటికే ఆ 6 లక్షల ఎస్ఎఫ్టీలో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈయన 53,57,389 స్క్వేర్ ఫీట్ కడతా ఉన్నాడు. ఆ 12,000 మంది మారారు కదా, ఈయన స్క్వేర్ ఫీట్ ఎక్కువ కడితే మాత్రం నెంబర్ ఏమో అదేమో మారదు కదా. హెచ్ఓడీలు అన్ని షిఫ్ట్ చేసినా కానీ ఆ నెంబర్ అయితే మారదు కదా, ఇప్పుడు ఉండే నెంబరే కదా అదే 6 లక్షల ఎస్ఎఫ్టీ. మరి ఎందుకు కడతా ఉన్నట్టు? ఎందుకంటే అమరావతి ఇలానే కొనసాగాలి, నిరంతరం కాంట్రాక్ట్లు ఉండాలి, నిరంతరం ఈయనకు పనులు జరుగుతూ ఉండాలి, నిరంతరం వాళ్ళు బిల్లులు ఇస్తూ ఉండాలి, నిరంతరం వాళ్ళు డబ్బులు ఈయనకి వెనకిస్తూ ఉండాలి. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి. హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టాడు 8,58,000 ఎస్ఎఫ్టీలు. కేసీఆర్ కట్టిన సచివాలయం, సెక్రటేరియట్, అక్కడ కూడా అన్ని హెచ్ఓడీస్ అక్కడ షిఫ్ట్ అయినాయి.